అయితే అంతకుముందు రఘునందన్ కూడా మీడియా ముందు మాట్లాడారు. కవిత కేటీఆర్ కి ఎలాంటి బ్రాండ్ లేదు, మళ్ళీ కేసీఆర్ కుటుంబం రీబ్రాండింగ్ చేసుకుంటుంది అని తన అభిప్రాయాన్ని తెలిపారు రఘునందన్. అన్నా చెల్లెళ్ల గురించే చర్చ జరగాలి అంటూ ఒక డ్రామా ఆడుతున్నారని రఘునందన్ వ్యాఖ్యానించారు. చిట్చాట్లు కాదు, దమ్ముంటే కవిత నేరుగా మాట్లాడాలి అని అంటున్నారు ఆయన. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపడానికి కుట్రలు జరుగుతున్నాయని, విలీనం మీద మా పార్టీతో చర్చలు జరగలేదు అన్నారు రఘునందన్. కవిత పదవుల పంచాయతీ కుటుంబంతో తేల్చుకోవాలి, ఈ వివాదంలోకి బీజేపీని లాగొద్దు అన్నారు రఘునందన్. రూపాయి అయిపోయింది, చెల్లెని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉంటే కంటే ముందు నుంచి నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్కి, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి. చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో. ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? వై చిట్ చాట్? అంటే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుర్రా ఏంది మీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టుర్రి, డైరెక్ట్ చెప్పుర్రి. ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ తిరిగిపోతే కొట్లాడుకో మీ నాయనతో తలపెట్టుకొని. దానికి చిట్ చాట్ల పేరిట మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.